వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దెందులూరు పోలీసులకు కవాతు, నేరస్థల పరిశీలన. గాజుల అలంకరణలో జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి దర్శనం. పెద్ద తిరుపతిలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా హోమం. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలలో 23 గ్రామాల అభివృద్ధికి సంబంధించి సిఆర్డి సమావేశంలో పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభివృద్ధిపై పెద్దపీట వేశారు. రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యంపై పైప్ లైన్ పురోగతి, భారీ స్థాయిలో నిధులు కేటాయించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో 65వ సిఆర్డి అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే 29 విలేజ్ల్లో సిటీతో ప్యారలల్గా రోడ్స్, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ యూజిడి డ్రైన్స్, వాటర్ లైన్స్, లైట్స్. సో 135 లీటర్స్ ఇవ్వాలంటే ఉండే పైప్ లైన్ యొక్క సైజ్ సరిపోదు. సో వాటర్ పైప్ లైన్ని మార్చేటట్టుగా ఈ యొక్క సిటీలో మొత్తం యూజిడి ఉంది కాబట్టి 29 గ్రామాల్లో కూడా యూజిడి చేసేటట్టుగా దానికి అడిషనల్గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. ఇదొక 533 కోట్లు, మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో చిన్న రోడ్లలో సిసి రోడ్లు వేస్తాం అనుకున్నాం. అయితే సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్ ఈ 2 ఆర్గనైజేషన్స్ తో దాన్ని మళ్ళీ స్టడీ చేయించాం. ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ తిరగటం, వీటన్నిటి వల్ల, అంతేగాని బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి సిసి రోడ్లు వేస్తే దెబ్బతినే పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల దీన్ని బీటీ ఏమని వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ బీటీ చేయటానికి యాక్చువల్గా ఈరోజు అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన మంగళగిరి ఏదైతే కార్పొరేషన్ ఉందో దానికి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ సిఆర్డిఐ క్యాపిటల్ సిటీ నుంచి ఇవ్వడానికి 30 MLD ఫ్యూచర్లో కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 years అక్కడ వచ్చే పాపులేషన్ బట్టి ఒక 30 MLD ఇవ్వడానికి నిర్ణయించి వాళ్ళకి ఇచ్చేదానికి ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా మిక్స్డ్ యూస్ కింద డెవలప్ చేయడానికి, అంటే షాప్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, మిక్స్డ్ యూజ్ చేయటానికి మొత్తం ఒక 42 ఎకరాలని సిఆర్డీఏ డిఫరెంట్ ప్లేసుల్లో ఐడెంటిఫై చేసింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇక్కడ ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఇది వాళ్ళకి 8.5 acres యాక్చువల్గా ఈరోజు ల్యాండ్ అథారిటీ అలాట్ చేసింది. జిఓఎంలో క్లియర్ అయింది. అదేవిధంగా ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒక ఎంఓయు ఎంటర్ కావడానికి ఈరోజు సిఆర్డిఏకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అమరావతిలో గ్రీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఐఓసిఎల్తో ఒక ఎంఓయు కుదుర్చుకోవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పవర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఒక ఈఓఐ పిలిచి దాని మీద డిస్కస్ చేయడానికి సిఆర్డిఏ కూడా అథారిటీ ఈరోజు యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాడికొండ, కంతేరు ఈ రెండిటి గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పోతున్నాయి. తాటికొండలో కొంత ఏరియా గుండా, కంతేరులో ఒక ఏరియా గుండా ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవటానికి ఈరోజు అథారిటీ సిఆర్డీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చేస్తున్నామో అక్కడ రైతు సోదరు అడిగారు, సార్ 2014-19లో రైతు రుణమాఫీ ఉండింది 1.5 lakh వరకు, మాకు కూడా అది ఇవ్వమని అడిగారు. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెడితే అథారిటీలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి 6/1/2026 అంటే జనవరి నెల 2026 6వ తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 lakh వరకు
రుణమాఫీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. దాన్ని వాళ్ళ సిఆర్డీ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. దెందులూరు ఎస్ఐ వెంకట్ కుమార్ పోలీస్ సిబ్బందికి కవాతు నిర్వహించారు. సిబ్బంది దేహదారుఢ్యాన్ని మనోస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. శిక్షణలో భాగంగా చింతలపూడి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నమూనా నేర స్థలాన్ని సృష్టించి భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 194/1 ప్రకారం నేరస్థల పరిశీలన, రఫ్ స్కెచ్ తయారీ, సాక్ష్యాధారాల సేకరణ మరియు భద్రపరచడంపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. దెందులూరు జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లో దెందులూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్ బాబు సిబ్బందికి ఆకస్మిక గుండెపోటు సమయంలో ప్రాణాలు కాపాడే సిపిఆర్ విధానంపై ప్రత్యేక అవగాహన శిక్షణ అందించారు. దర్యాప్తులో సాంకేతిక, చట్టపరమైన నైపుణ్యాలను పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో స్థానిక గంగారమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో శ్రావణ మాసోత్సవాలలో భాగంగా 3వ శుక్రవారం అమ్మవారిని గాజులతో శోభయామణంగా అలంకరించారు. శ్రావణ పౌర్ణమి, లక్ష్మీ హయగ్రీవ జయంతి, శ్రీమత్ వికనస జయంతిల శుభ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా జరిగినట్లు అర్చకులు తెలిపారు. స్థానిక వ్యాపారి ఎలమంచిలి మంగాదేవి కుమారులు, ఎన్ఎస్ జ్యువెలరీ ప్రతినిధులు తడికమల్ల రామ్మోహన్ రావు ఉభయదాతలుగా వ్యవహరించి ఈ గాజులను సమర్పించారని పేర్కొన్నారు. గాజులు సౌభాగ్యానికి, సుమంగళత్వానికి ప్రతీక అని, అమ్మవారిని గాజులతో అలంకరించడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తం, ఆయురారోగ్యాలు, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని విశ్వసిస్తారని అన్నారు. గాజుల శబ్దం ధనాత్మక శక్తిని నింపుతుందని, పూజ అనంతరం వీటిని ముత్తైదువులకు ప్రసాదంగా అందజేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి, రాబోయే నవరాత్రి ఉత్సవాలకు భక్తులు తమ సహాయ సహకారాలు అందించాలని అర్చకులు కోరారు. మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో శ్రావణ మాసోత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ శుక్రవారం శ్రీ గంగారమ్మ అమ్మవారు దివ్య శోభాయమానంగా గాజుల అలంకారంలో శోభిల్లుతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేక విశేషత ఏమిటంటే శుక్రవారం శ్రావణ పౌర్ణమి, లక్ష్మీ హయగ్రీవ జయంతి, శ్రీమత్ వికనస జయంతి, అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శుభదినాన్న భక్తులందరి కోరిక మేరకు అమ్మవారి అనుగ్రహంతో, అలాగే అమ్మవారికి విశేషంగా కమిటీ వారి ఆధ్వర్యంలో విశేషంగా గాజులతో అలంకార కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ గాజులు మన గంగారమ్మ గుడి వద్ద పక్కనే కొబ్బరికాయలు అమ్ముకుంటూ అటువంటి పుణ్యమూర్తి అయినటువంటి ఎలమంచిలి మంగాదేవి వారి కుమారుడు ద్రవ్య సహాయంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమంలో తనకు వచ్చిన కొబ్బరికాయలు అమ్ముకొని తనలో ఉన్నటువంటి కొద్దిగా వచ్చిన లాభాన్ని అమ్మవారి సేవలో వినియోగించుకోవటం చాలా గొప్ప విశేషం. ఏ కార్యక్రమం వచ్చినా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి భక్తులందరూ కూడా ఎంతో శోభాయమానంగా వివిధ రూపాలలో అమ్మవారికి దాతలుగా రావటం చాలా విశేషం. అలాగే ఎన్ఎస్ జ్యువెలరీ వారు, అలాగే ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముకున్నటువంటి మంగాదేవి గారు, అలాగే తడికమల్ల రామ్మోహన్ రావు గారు, వీరందరూ కూడా ఈరోజు ఈ గాజులకి నిమిత్తం దాతలుగా వారందరూ ఉభయదారులుగా అమ్మవారికి ఈ యొక్క గాజులను సమర్పించడం, అలాగే దసరా మహోత్సవాలలో కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ద్రవ్య సహాయంతో అమ్మవారి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయంటే మన జంగారెడ్డిగూడెంలో దాతృగుణం భక్తులందరూ కూడా అమ్మవారికి ఏదో రూపంలో ఏదో సేవ చేయాలి అనేటువంటి భావంతో భక్తులందరూ కూడా సహాయ సహకారాలు ఈ గంగారమ్మ ఆలయ కమిటీకి అందజేసి వారు భాగస్వాములు అవుతున్నారంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వారందరి మీద కూడా ఉండి ఈ లోకమంతా, ఈ గ్రామం అంతా కూడా దినదినాభివృద్ధి చెంది ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి చల్లగా ఉండాలని, సౌభాగ్య ద్రవ్యమైనటువంటి ఆ గాజుల అలంకారంలో అమ్మవారు ఎంతో తేజస్సుతోటి వైభవపేతంగా కని విని ఎరుగని రీతిలో అమ్మవారు ఈరోజు శోభిలుతూ ఉన్నారు. అటువంటి అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయ సహకారాలు అందించి కమిటీ వారికి తోడ్పాటుగా మీరందరూ కూడా సహాయాన్ని అందించి మన అమ్మవారు, మన గ్రామదేవత మన ఎల్లప్పుడూ కూడా రక్షించి కాపాడేటువంటి ఆ చల్లని తల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. కనుక మీరందరూ కూడా ఈ సహాయ సహకారాలని ఆలయ అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు అనండి, ఈ శ్రావణ మాస మహోత్సవాలలో కూడా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి ఎంతో శోభాయమానంగా గంగారమ్మ అమ్మవారి
ఆలయంలో ఉత్సవాలు బ్రహ్మాండంగా అమ్మవారు జరుపుకుంటోంది కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ లోకం మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీ గంగానమ్మ మాతాకి, లోక జననీకి, లోక మాతాకి, మాతా మహారాజ్ఞికి. పెద్ద తిరుపతిలోని అలిపిరి వద్ద వైఖాసన మహర్షి జన్మదినం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీనివాస అనుగ్రహ మహాహోమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య జరిపారు. పూర్ణాహుతి చేశారు. తిరుమల అంటేనే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయంగా ఆరాధిస్తామని తెలిపారు. శ్రీనివాస దర్శనం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. స్వామివారిని కళ్ళు తెరిచి దర్శనం చేసుకోవాలని కోరారు. తిరుమలలో హోమం నిర్వహించడం స్వామివారి సంకల్పమేనని గ్రహించాలని చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని శ్రీరామం భూయో భూయో భగవానుడు మన శరీరంలో ఈ యొక్క అగ్ని భగవానుడు ఆకలిని సృష్టిస్తే, ఆకలి వేస్తే ఏం కావాలి? ఆహారము తినాలి. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తిరిగి మరలా అగ్ని భగవానుడే సృష్టిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్నారు. నర్సాపురం పట్టణం మొగల్తూరు గ్రామంలో హెలీప్యాడ్ ఏర్పాటు, బహిరంగ సభకు అనువైన ప్రదేశాలను కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీంలు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జి కొత్తూరు రామరాజు పరిశీలించారు. బహిరంగ సభను పార్కింగ్ ఇబ్బంది లేకుండా అనువుగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసేందుకు పలు స్థలాలు గుర్తించారు.
గ్రామంలో బొగ్గు గనుల పేరుతో రైతుల భూములను లాక్కునేందుకు కుట్ర జరుగుతోందని ఏపీ రైతు సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం రేచర్లలో ప్రభావిత రైతులు గ్రామస్తులతో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ప్రమేయం లేకుండా గ్రామస్తులతో ముందస్తు సమావేశాలు నిర్వహించకుండా రిలయన్స్ ప్రతినిధులు సర్వేలు చేపట్టడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి పర్యావరణ అనుమతులు పరిహారంపై స్పష్టత లేకుండానే పనులు మొదలుపెట్టారని, దీనిపై ప్రభుత్వం మౌనం వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టు వల్ల కలిగే లాభ నష్టాలపై ఎటువంటి అవగాహన కల్పించలేదని, తమ బంగారం లాంటి భూములను ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోబోమని రైతులు స్పష్టం చేశారు. రైతుల హక్కులను హరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. మన నెత్తిన అన్ని బండలు కొద్దటానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని మనం ఆషామాషిగా తీసుకుంటే ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం, కొత్త కమ్మారు వచ్చారు, కొత్త రెడ్డోరు వచ్చారు, కొత్త కోంటోరు వచ్చారు మా ఊర్లకని. అట్లాగే మనం కూడా ఎటేటో వెళ్ళిపోవాలి. వాళ్ళు 12.5 లక్షలు ఇస్తారో, ఎకరానికి 25 లక్షలు ఇస్తారో తెలియదు, లేదా అసలు ఏమీ ఇవ్వం, మేము లోపల ఎక్కడో చేసుకొని మేము ఇది చేస్తాం, మీ భూములకి ఏం భయం లేదని ముందు చెప్తారు. అలా జరిగిన పక్షంలో అది ఓపెన్ కాస్ట్గా చేస్తే ఏ ఇబ్బంది ఎవరికి ఉండదు, సత్తుపల్లిలాగా. కానీ ఇది లోపలే మండించి అక్కడి నుంచి గ్యాస్ వచ్చి ఆ గ్యాస్ ద్వారా అనేక ప్లాంట్స్ ఇక్కడ వస్తాయి. డెఫినెట్గా ఇది మంచి కారిడార్ అవుద్ది, ఏది ఇండస్ట్రియల్ కారిడార్ అవుద్ది. కానీ ఇక్కడ ఉన్న పామాయిల్ తోటలు కాయవు, మనకు బోర్లు రావు, నీళ్లు రావు. ఈ పామాయిల్ గెల నరుక్కొని బతికే కూలీలు ఉండరు, ఇక్కడ ఈ ఫ్యాక్టరీలు ఉండవు, ఈ రైతులు ఈ ఇళ్ళు కూడా ఉండవు. జరగబోయేది మాత్రం అది నాకు. కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ కంపెనీ ద్వారా భూగర్భంలో బొగ్గు ద్వారా వాయువు తీసే ఒక ప్రాజెక్టును ప్రతిపాదిస్తూ ఉంది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా జరిగే లాభం ఏమిటి, రైతాంగానికి ప్రాంత ప్రజలకు జరిగే నష్టం ఏమిటి, ఇలాంటి విషయాలు ఏవి తెలియజేయకుండా, ప్రజలకు చెప్పకుండా, డిపిఆర్ ప్రకటించకుండా, గ్రామ సభలు జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతు సంఘాలుగా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ముందు డిపిఆర్ ప్రకటించండి, గ్రామాల్లో సభలు జరపండి, రైతులకు ప్రజలకు వాస్తవాలు వెల్లడించండి. ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే లాభం ఏంటి, ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వ్యవసాయానికి, పర్యావరణానికి, త్రాగునీళ్లకు దీనికి కలిగే నష్టం ఏమిటి, ఇది చెప్పకుండా ఏకపక్షం వివరించడం ఏమాత్రం సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. రిలయన్స్ కంపెనీ ప్రతినిధులు పర్యటిస్తున్నారని ఈ రైతులతో మాట్లాడకుండా, రైతులకు ఏం చెప్పకుండా, ప్రభుత్వం యొక్క ఒత్తాసుతోటి, ప్రభుత్వం యొక్క మద్దతుతోటి రిలయన్స్ కంపెనీ ఈరోజు మొత్తం ఈ ప్రాంతం కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి అడుగుతున్నాం. ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? రిలయన్స్ కంపెనీ ప్రయోజనాల కోసం ఉందా, ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఉందా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీ అధికార యంత్రాంగాన్ని గ్రామాలకు పంపండి, రైతులతో సభలు జరపండి, గ్రామ సభలు జరపండి, మొత్తం అన్ని విషయాలు కూలంకషంగా వాస్తవాలు వెల్లడించండి. అప్పుడు ప్రజలు తెలియజేస్తారు. ప్రజలు ఆహ్వానిస్తే మంచిది. కానీ ఇవేవి చెప్పకుండా, ప్రజలను చీకట్లో ఉంచి, ప్రజలకేం చెప్పకుండా ఏకపక్షం వివరించడం ఏమాత్రం సరైనది కాదు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. దెందులూరు పోలీసులకు కవాతు, నేరస్థల పరిశీలన. గాజుల అలంకరణలో జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి దర్శనం. పెద్ద తిరుపతిలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా హోమం. వార్తలు సమాప్తం. నమస్కారం.